హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఈరోజు సాటర్డే అండ్ మంత్ ఎండింగ్ కదా, ఫిబ్రవరి 28 అండి రోజు. సో పిల్లలకి ఎవ్రీ మంత్ లాస్ట్ డే హాఫ్ డేనే పెడతారనమాట స్కూల్. మంత్లో లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకి హాఫ్ డే స్కూల్ మాత్రం ఉంటుందండి. సో ఇప్పుడు పిల్లలు 11:30 కల్లా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు. ఇంకా నేను మార్నింగ్ ఎప్పటిలాగానే 6-6:30 ఆ టైంకి అయితే లేచి పిల్లలిద్దరి కోసం టిఫిన్లు అయితే వేసేసి వాళ్ళిద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపేసి వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇప్పుడు టిఫిన్ అయితే తిన్నానండి. ఇప్పుడు టిఫిన్ అయ్యేసరికి టైం 10:30 అయ్యింది. పిల్లలు రావడానికి కరెక్ట్గా 1 అవర్ టైం అయితే ఉందండి. ఈ 1 అవర్లో నేను త్వరగా వంట పని పూర్తి చేసేసుకోవాలి. ఎందుకంటే పిల్లలిద్దరిని తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టేసి నేను హాస్పిటల్కి వెళ్ళే పని అయితే ఉందండి. మీకు చెప్పాను కదా లాస్ట్ సాటర్డే నాకు సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చింది అనేసి. అది మజిల్ స్పాజం అంటారంటండి. సో అది అయితే ఒక ట్యాబ్లెట్తో తగ్గిపోయింది. కానీ డాక్టర్ అయితే తగ్గిపోయిన ఒక 1 వీక్కి మళ్ళీ రివ్యూ చెకప్కి అయితే రమ్మన్నారు. అయితే మనం ఇప్పుడు ఆ డాక్టర్ని కలిసే పని లేదు. కానీ డాక్టర్ ఏమన్నారంటే 1 వీక్ తర్వాత వచ్చి కాళ్ళు నొప్పి వస్తుంది కదండి, హీల్ ఎక్కువసేపు నుంచి ఉంటుంటేని, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అవి ఫిజియోథెరపీ చేయించుకుని వాళ్ళ దగ్గర నేర్చుకోండి అన్నారండి. సో ఇప్పుడు 10:30 అయింది కదా, త్వరగా నేను అన్నం కూర వండేసి పిల్లలిద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి భోజనం అది పెట్టేసి అప్పుడు నేనైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాను. సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ నుంచి రెడీ అవ్వలేదు అనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. నేను అన్నం కూర స్టవ్ మీద పెట్టేసి సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయండి, వాటన్నిటిని కూడా తోమేసుకుంటే నాకు మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇల్లంతా మా వారు క్లీన్ చేసేసి మాప్ అయితే పెట్టేశారు. సో నేను త్వరగా ఈ వంట పని అయితే కంప్లీట్ చేసేసుకుని గిన్నెలు అయితే తోమేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ మధ్యలో నాకు ఆకలే వేయట్లేదండి. టిఫిన్ సరిగ్గా తినాలి అనిపించట్లేదు. అన్నం ఆఫ్టర్నూన్స్ కానీ నైట్లు కానీ అన్నం అయితే అసలు తినబుద్దే కావట్లేదు. చాలా లైట్గా తినాలి అన్నట్టుగా కొంచెంగా తింటున్నాను అనమాట. నేను మా నలుగురికి కలిపి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి. ఆ అన్నమే చాలా మిగిలిపోతుంది. నాకే కాదు మా హస్బెండ్కి కూడా ఆకలి వేయట్లేదు నాకు అనేసి అంటున్నారు. మేబీ ఎండ వల్ల ఏమోనండి, చాలా ఎక్కువ దాహం వేస్తుంది. ఆ పుచ్చకాయలు తినడం అవే తినడం సరిపోతుంది తప్పించి ఈ అన్నం మీద అసలు మనసే వెళ్ళట్లేదు. ఈ రోజైతే వంకాయ జీడిపప్పు ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో జీడిపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా వంకాయలు ఒకటి కట్ చేసేసుకుంటే కూర కూడా పెట్టచ్చు. ఈరోజు ఇడ్లీలు వేసాను కదండి, గిన్నెలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటన్నిటిని క్లీన్ చేయాలి. నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారండి, ఇలాంటి జీడిపప్పు పచ్చి జీడిపప్పు ఎక్కడ కొన్నావు భవాని అని అడిగారండి. ఇవి నేను కొనలేదండి, అమ్మకి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట. ఒక 1/4 కేజీ పచ్చి జీడిపప్పు అమ్మ నాకైతే ఇది ఇచ్చిందండి. అయితే ఇవి పచ్చివి కదా, మనము దీనిపైన ఉన్న తొక్క తీసుకోవాలి. ఈ తొక్క మనం తీసుకోకుండా తిన్నామంటే నోరు మొత్తం పొక్కుపోతుందండి. సో ఇది మనము తీసుకోవాలి అంటే దానికి అది రాదు. ముందు ఒక 2-3 అవర్స్ ముందు తిని నానబెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ 6కి లేచినప్పుడు వీటిని అయితే నానబెట్టానండి. ఇవి చూసారా చక్కగా ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఈ జీడిపప్పును డైరెక్ట్గా తిన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది పచ్చిగా. అదే వీటిని మనము చిక్కుడుకాయలోని పన్నీర్ కూరలో వాటిలో వేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి ఎక్కడ అమ్ముతారో నాకు తెలియదండి. అక్కడ గోదావరి అవతల మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే ఇచ్చారంట అమ్మకి. అమ్మేమో నాకు ఇచ్చిందనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి మా మనుకి జీడిపప్పు అంటే చాలా చాలా ఇష్టమండి. జీడిపప్పు ఏ కూరలో వేసినా కూడా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీకు ఎక్కడైనా దొరికితే తీసుకోండి. మామూలుగా మనం రెగ్యులర్గా తినేసే జీడిపప్పు కన్నా ఇది చాలా బాగుంటుంది. కూరలోకి అవి మెత్తగా ఉంటుంది. సో ఇంకా జీడిపప్పులు అయితే ఒలుస్తున్నానండి.
జీడిపప్పు అయితే తొక్కలు తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ 10 రూపాయల వంకాయలేంటి, ప్యాకెట్స్లో కట్ అమ్ముతున్నారు. చాలా వరకు కుళ్ళిపోయి పురుగులు వచ్చేస్తాయేమని భయపడ్డాను, కానీ జస్ట్ ఒక్క వంకాయ మాత్రమే పాడైపోయిందనమాట. మిగతా అన్నీ బాగానే ఉన్నాయండి. సో మొత్తం వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి, స్టవ్ మీద పెట్టింది. అన్నం అయితే వార్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నం వార్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వంకాయ కూర ఎలా వండుతున్నాను ఏంటి ప్రాసెస్ అయితే చూపిస్తానండి. నేను ఏ కూరలైనా చాలా సింపుల్గా వండుతానండి. పెద్ద హడావుడి ఏమి చేయను, మసాలాలు లాంటివి ఏమి వేయను నేను అసలు. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను కదా, దాంట్లోకి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిచ్చేసుకుని, తర్వాత జీడిపప్పు వేసుకుని, ఎండుమిరపకాయ వేసుకున్నాను, పచ్చిమిరపకాయ వేసుకున్నాను, చిన్న ఉల్లిపాయ ఒక బద్ద ఉంటుంది ఇంట్లోని పొద్దున కోసింది, ఆ ఒక ముక్క అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ చీరికల కింద. తర్వాత వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు, పసుపు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే తాయితీగా అది మగ్గుతుంది. ఈ లోపల మనం వేరే ఏ పనైనా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి 11:30 లోపల ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటున్నాను అనేసి, నేను స్టవ్ మీద వంకాయ ముక్కలు అయితే వేసాను కదా, వంకాయ ముక్కలు మగ్గే లోపల నేను గిన్నెలన్నిటిని అయితే క్లీన్ చేసేసానండి. ఇక్కడ కొన్ని పెట్టాను, కొన్ని ఏమి ఇంకోండి ఇక్కడ ఇడ్లీ పాత్రి, మంచినీళ్ళు బిందె అవి బయట అయితే ఆరబెట్టేశాను. నేను గిన్నెలు తోమి లోపల చక్కగా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి. దీంట్లోకి కొంచెం కారం వేసేస్తే కూర అయితే అయిపోతుంది. టైం అయితే 11:30 అయ్యిందండి. షానుని మనుని తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తాము. కూరింగ్ వండి చక్కగా వంకాయ ముక్కలు మగ్గిపోయాయి, బాగా వచ్చింది కూర. ఇప్పుడు దీంట్లోకి నేను కారం వేస్తున్నానండి. కారం లేకపోతే అసలు తినలేము మేము. సో కొంచెం కారం అయితే వేసాను. మా షాను వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటుందండి. ఈ మను మాత్రం కలిపేసుకుని వంకాయ ముక్కలన్నీ ఏరేసి జీడిపప్పుతోని ఆ పచ్చెనపప్పులతోని వాటితోనే తింటుంది అనమాట. కానీ వంకాయలు 10 రూపాయలకి ఎక్కువనే వచ్చినాయి, మళ్ళీ ఎందుకు 2 కూరల కింద ఒకే కూర అయితే బెస్ట్ కదా అనేసి ఇలా ఫ్రై అయితే పెట్టేశానండి. ఇంకా మనకి ఈ కారం కూడా కాసేపు నూనెలో వేగుతుంది, కాసేపు మూత అయితే పెట్టేస్తాను. ఇంకోండి షాను మన వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసారు. ఈరోజు మా షాన్ తల్లి హ్యాపీగా ఉంది. ఎందుకంటే సైన్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ వచ్చింది షాను తల్లికి. దీనికి దేనికి ఇచ్చారమ్మా చాక్లెట్? బర్త్డే అనా? సర్టిఫికెట్. ఒకసారి బాగుంది. మా షానమ్మ ఈ సంవత్సరం 2 మెడల్స్ తెచ్చుకుంది. చెల్లి 1 మెడల్ తెచ్చేసుకుంది. అమ్మో 3 మెడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో మాకు, తెలుసా? ఇదిగోండి సర్టిఫికెట్, ఇది షానమ్మ మెడల్. నిన్న మనమ్మ మెడల్ చూపించాను కదా మీకు. ఇంకొంటే కూర రెడీ అయిపోయింది. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. పిల్లలకి అన్నం పెట్టేసి మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్తాము. సరేనా షానా? కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పైకి లేపి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. దించండి. 1 2 3 4 5 6 7 8 9 10. 6 7 8 9 10. 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. లాగండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ ఫింగర్స్ వరకు పెట్టాలండి, క్లాత్ మొత్తం పెట్టుకోవాలి. 2 3 4 5 6 7 8 9 10. దించండి. ఓకే, నెక్స్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? అర్థమైనా? ఇప్పుడు ఇది ఇలా పెట్టి గోండు గెలుతున్నట్టు చేయాలండి. ఏదైనా అవుతుంది, పర్లేదు కానీ ఎప్పుడు రాదు కదా.
లాగినట్టు ఉంటుంది, దానికోసమే స్ట్రెచ్ అంటారు దాన్ని, కాఫ్ స్ట్రెచ్ అంటారు. లాగినట్టు ఉంటుంది అంతే, ఏం కాదు. అంతే, దించండి. నొప్పిగా ఉందా? లేదు కదా, దించు. ఇప్పుడు నాకు ఎక్సర్సైజెస్ నేర్పిన ఫిజియోథెరపిస్ట్ మన సబ్స్క్రైబర్ అంటే అండి. నేను వెళ్ళంగానే మీరు వీడియోస్ చేస్తారు కదా, షాను మను ఎలా ఉన్నారు, భరతనాట్యం లుక్లో అదే కూచిపూడి లుక్లో చాలా బాగున్నారు షాను మను వాళ్ళని పలకరించాను. హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసామండి. సో నాకు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అన్నది అయితే నేను అందులో పెట్టాను కదా, ఎవరికైనా నొప్పులు ఉంటే అలాగా ఫాలో అవుతారని పెట్టాను. అంటే కొంతమంది అడిగారు అన్నమాట, హాస్పిటల్కి వెళ్ళేవా, ఏం ఎక్సర్సైజెస్ చెప్పారు బావని, మాకు కూడా చెప్పు అని అన్నారండి. మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంట్లో మళ్ళీ చేస్తాను కదా, అప్పుడు మళ్ళీ తీసి పెడతాను. సో ఇంకా హాస్పిటల్ నుంచి వస్తూ అయితే పుచ్చకాయ అయితే కొనుక్కున్నామండి. కొబ్బరి బండము ఒక్కొక్కటి 80 రూపీస్ ఉందండి. 80 రూపీస్కి ఒక్కరికి కూడా సరిపోవట్లేదు నీళ్ళు. అదే పుచ్చకాయ కొనుక్కున్నాం అనుకో రోజంతా తినొచ్చు కదా అనేసి మా వారు అన్నారు. అండ్ పుచ్చకాయలో మనకి వాటర్ దొరుకుతుంది, బోల్డ్ అంతా ఫైబర్ కూడా ఉంటుంది. ఈ కాయ ఎంత పడ్డదండి? 110 రూపాయలండి ఇది కాయ. కేజీ ఎంత? 30. కేజీ 30. ఇది 4 కేజీలకు 200 గ్రాములు తక్కువ వచ్చింది. నెక్స్ట్ షన్మణి కోసం ఏం తెచ్చారు? రెడ్ బనానా. ఇప్పుడు వచ్చి మేము రెడ్ కలర్ బనానా ఎప్పుడు తినలేదండి. సో ఇది తినాలి అనిపిస్తుందని మా వారిని అడిగితే తీసుకో అన్నారు. అక్కడేమో 5 అరటిపళ్ళు ఉన్నాయండి. 5లో 2 పళ్ళు ఏమో మెత్తగా అయిపోయినాయి అనమాట. మా పిల్లలు మెత్తగా అయితే తినరు, గట్టిగా ఉంటేనే తింటారు. సో ఈ 3 తీసుకొచ్చాను. ఇది ఎలా ఉందో చెప్తానే. ఇక్కడ నువ్వు ఒక ముక్క తిన్నావు, నేను ఒకటి తింటాను. అంతే, సేమ్ అలాగే ఉంది. ఇంకో ఒకటి ఇంత తిను, సేమ్ ఆ బనానా లాగానే ఉందండి, జస్ట్ తక్కువ ఒకటి మారింది అంతే. సో ఇంక ఇప్పుడే వచ్చే టైం అయితే 2 అయిపోతుంది. మేమైతే భోజనం చేసేస్తాము. తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళాలి. టైం అయితే 6:20 అయ్యిందండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే బట్టలు ఉన్నాయండి, వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు. అవి కూడా మొత్తం పిల్లల యూనిఫామ్సే ఉన్నాయి. సో పిల్లల బట్టలన్నిటిని అయితే మిషన్లో వేసేసి, ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ కూర అయితే ఉందండి, అన్నం కూడా మిగిలింది. ఆ అన్నం పెరుగులోకి తినేస్తాము. ఇప్పుడైతే చపాతీలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకనేసి చపాతీ పిండి అయితే కలిపేస్తానండి. ఫస్ట్ అయితే ఇంకోండి పిల్లల బట్టలన్నీ అందులో పెట్టాను. ఇంకా యూనిఫామ్ ఇప్పుడు ఉన్నాయి, వాటన్నిటిని అయితే మిషన్లో వేసేస్తాను. మార్నింగ్ చేసిన వంకాయ కూర కొంచెం మిగిలిందండి. నిజంగా వంకాయ కూర చాలా బాగుందండి, కానీ జీడిపప్పులే లేవు అందులో ఒకటి కూడా. పిల్లలు మా హస్బెండ్ అయితే వేరుకుని చక్కగా తిన్నారు, చాలా నచ్చిందంట వాళ్ళకి. ఇంకా వంకాయ ఫ్రై ఉంది కదా, అది వేసుకుని తినేద్దాంలే అనేసి ఇంకా చపాతీ పిండి కలుపుతున్నాను. మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం చపాతీలే తింటాను నేను నైట్స్ అనేసి అంటున్నారండి. ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఒక గ్లాస్ పిండి తీసుకుని దాంట్లోకి కొంచెం నూనె వేసుకుని, ఉప్పు వేసుకుని, వాటర్ తగినంత వేసుకుని మనము పిండి కలుపుకోవడమే. ఈరోజు వాటర్ అయితే చివరిలో కొంచెం వేద్దామని వేసేసరికి ఎక్కువైపోయిందండి. అసలు పిండి చాలా మెత్తగా అయిపోయి అసలు చేస్తుంటే అతుక్కుపోయిందనమాట పీటకి. అలా అయితే అయ్యింది ఈరోజు. ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చపాతీ పిండి కలపడం వరకు నేను బాగానే ఉన్నానండి. తర్వాత సడన్గా మూడ్ స్వింగ్స్ వచ్చేసినాయండి. ఆ వచ్చిన మూడ్ స్వింగ్స్ రేపు వ్లాగ్లో కూడా మీరు చూస్తారు. అసలు ఎందుకు ఇలా మూడ్ స్వింగ్స్ నాకు ఎక్కువ వస్తాయి అన్నది తెలీదు. ఈరోజు నాకు పీరియడ్ అయ్యి 6th డే అనమాట. మేబీ అందుకో ఏమో తెలియదు, కానీ అసలు నిజంగా చాలా మూడ్ స్వింగ్స్ అయితే వస్తాయండి. మెయిన్ ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో అందరినీ చూస్తూ ఉంటాము, వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ చేసుకోకూడదని ఎంత అనుకున్నా కూడా ఏదో ఒక విషయంలో, అది అంటే నేను ఎప్పుడు అందం విషయంలో వేరే వాళ్ళతో నన్ను ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు, కానీ ఒక ఉమెన్గా గ్రోత్ విషయంలో కంపేర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి. మా షాను మను వాళ్ళు March 5th నుంచి డ్రాయింగ్ పెయింటింగ్ క్లాసెస్లో అయితే జాయిన్ అవుతున్నారండి. సో అందుకనేసి కొంచెం మెటీరియల్ అయితే చెప్పారనమాట, అది నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశానండి.
సో మార్చి 5th ఫస్ట్ క్లాసు, వారానికి ఒక్క క్లాసేనంటండి. సో ఇప్పుడైతే నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను, బుక్స్ ఆర్డర్ పెట్టాను, తర్వాత ఏమో బ్రషెస్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఇప్పుడు బుక్స్ అయితే వచ్చినాయి అనమాట. షానుకు ఒక సెట్, మనుకు ఒక సెట్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రోత్ విషయము అంటే ఇప్పుడు నేను ఒక క్రియేటర్ని, వేరే వాళ్ళు క్రియేటరే, వాళ్ళు చక్కగా వాళ్ళ కెరియర్లో చాలా ముందుకు వెళ్తున్నారు కదా. మరి నేనేంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళలేకపోతున్నాను, ప్రతీది దేవుడు నాకు స్లోగానే ఇస్తున్నాడు దేనికి అని ఇలాగా కంపారిజన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలామంది క్రియేటర్ దగ్గర విన్నాను, వాళ్ళకు కూడా జరుగుతుంది అనేసి చెప్పారండి. అయితే నేను ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తూ బాధ వస్తుంది. 1 or 2 days ఉంటుంది కంపారిజము, తర్వాత అనేసి వదిలేస్తాను అనమాట. అయితే ఈ ఉన్న 1 or 2 days చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని బుర్ర ఆలోచించేస్తూ ఉంటుందండి. అప్పుడు తెలియకుండా చాలా స్ట్రైన్ అయిపోతాను, కోపం వచ్చేస్తుంది, ఏదో తెలియని బెంగ, అసలు ఆ బెంగ కారణం ఏంటి ఇవేమీ తెలియదు అనమాట. అలా ఉంటుంది. సో నేను అలాగే ఏంటి ఛానల్ వ్యూస్ డౌన్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే ఎంతవరకు వెళ్తే అంతవరకు అన్నట్టు ఇలాగే చేద్దామో లేకపోతే వదిలేద్దామో మొత్తానికి, ఇలా ఏవేవో ఆలోచనతో ఆ రోజంతా అలా గడిచిపోయిందండి. ఇంకా నేను చపాతీలు అయితే చేసేసాను. చపాతీలు కూడా చాలా బాగా వచ్చింది. వంకాయ కూర నంచుకుని తిన్నాము. ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నానని చెప్పాను కదండి, అవి అయితే అయిపోయింది. ఇంకా వాటిని అయితే తీగల పైన అయితే ఆరేస్తున్నాను. ఈరోజు పని అంతా అయ్యేసరికి నాకు 7:15 అలా అయిందండి. ఇంట్లో గిన్నెలు కూడా తోమేశాను. తర్వాత చక్కగా ఒక మూవీ అయితే చూశానండి, చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. వెబ్ సిరీస్ అది రోజ్లిన్ అనేసి వెబ్ సిరీస్ డిజ్నీ హాట్‌స్టార్లో అయితే ఉందన్నమాట. మొత్తము 7 ఎపిసోడ్స్ ఉన్నాయా, 6, 7 ఉన్నాయండి. నేనైతే 7 ఎపిసోడ్స్ని ఒకే రోజు అయితే చూసేసాను. నేను మనసు పోగలేనప్పుడు ఆ బాధ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటానన్నమాట. వెబ్ సిరీస్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరైతే సైకలాజికల్ ఫిక్షను, థ్రిల్లరు, నెక్స్ట్ ఏమవుతుంది అన్న సస్పెన్స్ని ఇష్టపడతారో వాళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.